2 రోజుల నుంచి చాలామంది చాలా స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ టాక్సిక్ వార్స్ గురించి 'తనూజ', 'కళ్యాణ్' ఇది. సో, మధ్యలో 'పవన్ బ్రో' రివ్యూయర్‌ని కూడా తీసుకొచ్చి యాడ్ చేసి మాట్లాడారు. సో, ఇవన్నీ మాట్లాడుతున్నారు. చాలామంది కొన్ని స్క్రీన్ షాట్స్ సెండ్ చేస్తున్నారు. ఆయనకి సెండ్ చేయమని చెప్పి నాకు చెప్తున్నారు. సో, రకరకాలుగా జరుగుతా ఉంది. సో, నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశాను. సో, 'కళ్యాణ్ పడాలా' గురించి లైక్ ఎవరు 'తమన్నా సింహాద్రి' గారు 'కళ్యాణ్ పడాలని' అనవసరంగా తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు అని ఒక వీడియో చేశాను. సో, ఆ వీడియోని రిఫరెన్స్‌గా తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, తల్లి బిడ్డ న్యాయం ఉంటది. సో, ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకొక న్యాయం ఉండదు. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీలైతే మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ టైమ్ 'కళ్యాణ్' విషయంలో కూడా నేను ఇదే మాట్లాడాను. సో, 'కళ్యాణ్' అదే 'తమన్నా సింహాద్రి' అనే పర్సన్ సో, తనకేదో ఒకటి అనిపిచ్చి తనొక వీడియో పెట్టుకుంది. దాని కింద 'కళ్యాణ్' ఫ్యాన్స్ కొంతమంది అఫెండ్ అయ్యారు. సో, కొంతమంది కామెంట్స్ పెట్టారు. దాంట్లో అబ్యూసివ్ కామెంట్స్ ఎన్నున్నాయో పక్కన పెడితే సో, నార్మల్‌గానే కొంచెం మంది కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొచ్చింది 'తమన్నా సింహాద్రి' గారికి సో, 'కళ్యాణ్' ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పి సో, 'కళ్యాణ్' ఏదో చేపిస్తున్నట్టు దగ్గరుండి, 'కళ్యాణ్' ఏదో తిట్టిస్తున్నట్టు దగ్గరుండి, 'కళ్యాణ్' ఏదో కావాలని ఆమెను టార్గెట్ చేయండి, తిట్టండి అని చెప్పి చేస్తున్నాడేమోనని చెప్పి సో, 'తమన్నా సింహాద్రి' గారు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది పడితే అది మాట్లాడారు. ఆ విషయంలో చాలా బలంగా ఖండించాను. సో, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను 'తనూజ' గారి విషయంలో కూడా. ఎవరో కొంతమంది ఫ్యాన్స్ ఎవరెవరినో తిట్టుకుంటా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫ్యాన్స్‌కి 'కళ్యాణ్' నచ్చడు. ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నచ్చడు. 'కళ్యాణ్' ఫ్యాన్స్ కూడా చాలా మందికి 'తనూజ' అంటే నచ్చట్లేదు. కొన్ని ఫోటోస్, కొన్ని మార్ఫింగ్స్, కొన్ని గలీజ్ మాటలు కూడా కొంతమంది పెట్టిన వాళ్ళవి కూడా నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఓకేనా? దానికి ఎవరైతే ఆ కంటెస్టెంట్స్ ఉంటారో, ఆ కంటెస్టెంట్స్ వచ్చి సారీలు చెప్పాలి, సారీలని చెప్పించాలి అంటే కుదరని పనది. ప్రతిసారి ఇలా చెప్తారు. సో, ఎవడికో కోపమొచ్చి ఏదో ఒక రోజు స్పేస్ పెట్టుకొని, ఈరోజు నాకు కళ్యాణ్ తిట్టాలనుంది కోపమొచ్చి నేను కళ్యాణ్‌ని తిడతానంటాడు. ఇంకొకడొచ్చి తనుజ గారిని తిట్టాలని చెప్పి కోపమొచ్చి ఆడు ఇంకొక మాఫింగ్ వీడియోనో, మాఫింగ్ ఫోటోనో లేకపోతే ఒక బూతు మాటో వాడు తిడతాడు. దానికి కళ్యాణ్ ఏం చేస్తారు, తనుజ ఏం చేస్తది? ఆళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. మరి నువ్వే కదరా మొన్న డబ్బుల విషయం ఏదైతే తనూజ ఫ్యాన్ ఏదో డబ్బులు అది తీసుకుంటున్నాడని చెప్పి మరి నువ్వు వీడియో చేసావు కదా తనూజ గారిని రెస్పాండ్ అవ్వాలని. మరి నువ్వేం పీకేవరా అని కూడా మీరు అడుగుతారు. ఇది డౌట్ కూడా మీకు వచ్చుంటది. నేను లాస్ట్ టైమ్ కూడా క్లారిటీ ఇచ్చాను. ఎందుకు తనూజ గారిని ఆ విషయంలో రెస్పాండ్ అవ్వమని అడిగాను, రియాక్ట్ అవ్వమని అడిగాడంటే అది డబ్బులకు సంబంధించిన విషయం కదా! మీ ఫ్యాన్స్ మేబీ అలా డబ్బులు ఇచ్చేస్తే అది మిస్‌లీడ్ అయ్యే ప్రమాదం ఉంది. కొంచెం చూసుకోండి. మీ ఫ్యాన్స్‌ని సేవ్ చేసుకోండి అని చెప్పడానికి చేశానది. దాంట్లో తప్పు ఉందా? తప్పు లేదా? నాకు సంబంధం లేదు. జస్ట్ ఒకసారి చెప్తే దాని తర్వాత మీ మీదకి రాకుండా ఉంటదని చెప్పాను. ఈ ప్రతి దానికి కళ్యాణ్ ఫ్యాన్స్‌ని, తనూజ ఫ్యాన్స్ లేకుంటే ఆ స్పేసుల్లోకెళ్ళి మాట్లాడితేనో, తిడితేనో తనూజ గారినంటే ఏంటి లాభం? నేను అదే చెప్తున్నా. ఆవిడెందుకు సారీ చెప్పాలి ప్రతిసారి? నేను కళ్యాణ్ విషయంలో లాస్ట్ టైమ్ ఏదైతే రియాక్ట్ అయ్యానో ఇప్పుడు అదే రియాక్ట్ అవుతున్నాను. ప్రతిసారి ఆమెను సారీ చెప్పమంటే, ప్రతిసారి ఆమెను రియాక్ట్ అవ్వమంటే ఖచ్చితంగా రేపొద్దున ఇది చూసిన వాళ్ళు సో, కళ్యాణ్ అంటే బాగా ఇష్టమున్న వాళ్ళు, తనూజ అంటే అస్సలు నచ్చని వాళ్ళు గూడా తనూజ ఫేస్ పెట్టుకొనో, తనూజ గారి డీపీ పెట్టుకొని, ఒక స్పేస్ పెట్టుకొని కళ్యాణ్‌ని గూడా తిట్టొచ్చు. ఇలా తనూజ గారి చేత సారీ చెప్పించుకోవడం కోసం గూడా జరుగుతుంటది. నేనేమంటా అంటే లైక్ ఇక్కడ 'పవన్ బ్రో' ఇష్యూ దగ్గరికొచ్చేసరికి కొంతమంది ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు డెఫినెట్‌లీ. ఎందుకంటే 'పవన్ బ్రో' ఆయన ఒక మంచి విషయం చెప్పాడు. తనూజ గారి కోసం ఆయన తిరుపతి విషయంలో ఆయన పెద్దగా సపోర్ట్ చేశాడు. దాని తర్వాత ఏదైతే ఆ డబ్బుల విషయం ఉందో సో, అది కరెక్ట్ కాదు. తనూజ గారికి బ్యాడ్ నేమ్ వస్తదన్నట్టుగానే ఆయన చెప్పారు. సో, దాని తర్వాత దాన్ని స్పేసెస్ పెట్టి ఎవరెవరో తిట్టారు. సో, తిట్టేవాళ్ళు పద్ధతిగా తిట్టకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. సో, నేను అదే చెప్తున్నాను. ఆ బూతులు తిట్టిన వాళ్ళెవరైతే ఉన్నారో సో, వాళ్ళకి తనూజకి సంబంధం ఉందా? లేదా? అనేది పక్కన పెడితే సో, ఆయన తనూజ గారి ఫోటో పెట్టి తనూజ గారు మీరు రియాక్ట్ అవ్వండి, రెస్పాండ్ అవ్వండి అని అడిగారు. మరి తనూజ గారికి ఏం సంబంధం అన్న ప్రతిసారి తనూజ గారు ఎలా రెస్పాండ్ అవుతారన్న ఇలాగా ఎవడొకడొచ్చి ఏదో ఒకటి ఎవరినో ఒకరిని తిట్టిపోతుంటారు. అన్నిటికి తనూజ గారేనా అంటే నిజంగా తనూజ గారు కాదు. బట్ ఆయన అలా ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే అలా తనూజ గారిని ఇన్వాల్వ్ చేస్తే కనీసం ఇలాంటి టాక్సిక్ వార్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఆపుతారు కొంచెం అని చెప్పి తనూజ గారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో, తనూజ గారిని ఇన్వాల్వ్ చేసేసరికి తనూజ గారికి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చుద్దన్న భయంతోటి ఎవరైతే అలాంటి టాక్సిక్ వార్స్ చేస్తుంటారో, అబ్యూజివ్ వార్స్ యూజ్ చేస్తుంటారో ఆళ్ళు కొంచెం తగ్గారు కదా! సో, అలా అందుకని చెప్పి వాళ్ళు పెడతారనమాట. ఇది ఇక్కడనే కాదు. మనం పాలిటిక్స్‌లో గూడా చూసుకుంటే గూడా, ఏదైనా ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళని తిడుతుంటే, ఆ పార్టీ వాళ్ళని తిడితే, ఆ పార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో లైక్ జగన్మోహన్ రెడ్డి గారవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారవ్వచ్చు, నారా లోకేష్ గారవ్వచ్చు, వీళ్ళు ముగ్గురిని ప్రొజెక్ట్ చేస్తూ ఇదిగో మీ వాళ్ళు ఇలా తిడుతున్నారు అంటారు తప్పితే, వాళ్ళేం దగ్గరుండి తిట్టిచ్చరు. బట్ వాళ్ళని కార్నర్ చేస్తూనో, లేకుంటే వాళ్ళని క్వెషన్ చేస్తూ మాట్లాడితే, కనీసం మా వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి మేము కొంచెం తగ్గుంటాము అని చెప్పి వాళ్ళు అనుకోని తగ్గుతారని చెప్పి వీళ్ళదొక ఆశ.
సో అలాగే మాత్రమే జరిగింది. అండ్ నిన్న తనూజ గారి విషయంలో కూడా అలాగే జరిగింది. అండ్ తనూజ గారిని ప్రతిసారి పాపం ఆవిడని ఎంత టార్చర్ పెడుతున్నారంటే లోపల, బయట అసలు ఆవిడ గురించి తలుచుకుంటేనే ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. అరే! విన్నర్ కాలేదు గదా! రన్నర్ అయింది గదా! ఎందుకు రన్నర్ మీద కూడా ఇంత పగ పెట్టున్నారు జనాలని. అతనెవరో కళ్యాణ్ ఫ్యాన్ అంట. సో, లైక్ తనూజ గారి ఫ్యాన్స్, కళ్యాణ్‌ని ఎంత ఘోరంగా తిడుతున్నారనేది మనం కూడా చాలా చూస్తున్నాం. బట్ తనూజ గారిని అతనెవరో కళ్యాణ్ గారి ఫ్యాన్ అంట. అతనెవరో నేను ఈరోజు తనూజ అంతు చూస్తాను. తనూజకి ఇదే చివరి రోజు. ఇలాంటి మాటలు కూడా వినిపిచ్చాయి. అండ్ కొన్ని అబ్యూజివ్‌గా, గలీజ్‌గా ఎంతో దారుణంగా అంటే నోటితో కూడా చెప్పలేనివి కూడా ఉన్నాయి. అటు సైడు ఉన్నాయి, ఇటు సైడు ఉన్నాయి. నేనేమంటానంటే ఇటు సైడ్ కొంచెం అమ్మాయి ఉంది కదా! చూసుకోవాలి కదా! మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్పేది. టాక్సిక్ వార్స్ ఆపేయండి అని. అండ్ ప్రతిసారి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అంటే కుదరదు. ఇప్పుడు తమన్నా సింహాద్రి గారి విషయంలో కూడా కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలని చెప్పి చెప్తూ ఎన్ని తిట్టిందామె. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. తనూజ గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటారు. ప్రతిసారి ఆవిడ ఎందుకు రెస్పాండ్ అయితది? మొన్న అడిగింది నేను వేరు. సో, ఈరోజు నిన్న పవన్ బ్రో అడిగింది వేరు. సో, ప్రతిదానికి ఆవిడ రెస్పాండ్ అవ్వాలి అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎంతవరకైనా రెస్పాండ్ అయిద్ది. ఆవిడకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆవిడకి కొన్ని పనులుంటాయి. ఆవిడకి కెరియర్ ఆవిడకుంటది. ఎవరో ఒక ఫ్యానో, ఇద్దరు ఫ్యాన్సో డీపీలు పెట్టుకొని నిజంగా జెన్యూన్ ఫ్యాన్సో కాదో కూడా తెలీదు. కావాలని చెప్పి చేసేవాళ్ళు కూడా చాలామందుంటారు. అది యూజ్ చేసుకొని. అలాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని నేనేమంటున్నానంటే ఫ్యాన్స్ తిట్టుకునేదానికి సో, తనూజ గారికి అవ్వచ్చు, ఏదైనా కళ్యాణ్ గారికి అవ్వచ్చు లింక్ పెట్టొద్దు. నేనెప్పుడు లింక్ పెట్టి అడగలేదు. సో, తనూజ గారు కళ్యాణ్‌ని మీరు ఇలా మీ ఫ్యాన్స్ ఇలా తిడుతున్నారు. తనూజ గారు మీరు రెస్పాండ్ అవ్వాలని అడగలేదు. కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ తనూజ గారిని ఇలా తిడుతున్నారు. మీరు రెస్పాండ్ అవ్వాలని కూడా అడగలేదు. సో, ఈయన ఎందుకు అడిగాడు పవన్ బ్రో అంటే ఆయన తిట్టారు కాబట్టి ఆయన రెస్పాండ్ అవ్వమని అడిగారు. ఓకేనా. ఆయనకి అన్ని విధాలా హక్కుంటది రెస్పాండ్ అవ్వమని. మీ ఫ్యాన్స్ వారిలోకొచ్చి ఆయన అడగలేదు తనూజ గారిని రెస్పాండ్ అవ్వమని. అండ్ కళ్యాణ్‌ని రెస్పాండ్ అవ్వమని అడగలేదు. సో, కాబట్టి నేనేమంటానంటే దాని వరకు వదిలేసేయండి. అండ్ అగైన్ ప్రతిసారి కూడా నేను సో, తనూజ గారి పేరు పెట్టుకొని తిట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరిని తిట్టినా కూడా నేను చెప్పేదేంటంటే ఆవిడని రెస్పాండ్ అవ్వమని అడగడం ఎంతవరకు కరెక్ట్ అండి. ఆవిడ రెస్పాండ్ అయితే జరిగిపోద్దా? ఆవిడ నిన్న అనుకుంటా స్టోరీలో పెట్టింది క్లియర్‌గా. నేనెప్పుడు స్పేసుల్లోకెళ్ళినా మంచి మాటలు మాట్లాడుకుందాం. అలాంటి మాటలొద్దు, అలాంటి పనులొద్దు, అలాంటివి చెయ్యకూడదు అని నేను చెప్తూనే ఉన్నాను. అయినా గూడా వాళ్ళు చేస్తున్నారు అంటే నాకేంటి సంబంధం? సో, వాళ్ళు చేసిన ప్రతిసారి నేను సారీ చెప్పాలి అంటే ఎలా కుదురుద్ది? సో, కొంతమంది వ్యూస్ కోసమో, కొంతమంది ఇంకో దాని కోసమో నన్ను ఇష్టం వచ్చినట్టు నన్ను ఇంకా లాగుతున్నారు, ఇంకా నెగెటివ్ చేస్తున్నారు, నన్ను ఇంకా టార్చర్ పెడుతున్నారు, నన్ను ఇంకా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడినప్పుడు నిజంగా అయ్యో పాపం అనిపిస్తా ఉంటది. ఎందుకంటే లైక్ ఆ అమ్మాయి బిగ్ బాస్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేశారు. బయటకొచ్చేది ఆ అమ్మాయి బతికేదో ఆ అమ్మాయి బతుకుతుంది. దాన్ని కూడా ప్రతిసారి మనం భూతద్దంలో పెట్టి చూస్తున్నాము అంటే నాకెందుకో ఇంకా ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నామేమో అని అనిపించింది. అండ్ కొన్ని మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. కొన్ని అగైన్ ఐ యామ్ రిపీటింగ్ కొన్ని మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్ మిస్‌లీడ్ చేస్తున్నాయి. నిజంగా తనూజ గారిని వాళ్ళు కొన్ని మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్ బ్యాకప్ చేయట్లేదు. టార్గెట్ చేస్తున్నాయి. క్లియర్‌గా తెలుస్తుంది. సో, నేను అలాంటి పేజెస్‌ని నమ్మొద్దు అని లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. సో, ఇప్పుడు కూడా అగైన్ అదే చెప్తున్నాను. నమ్మొద్దు కొన్ని ఫ్యాన్ పేజెస్‌ని. నిజంగా తనూజ గారి ఫ్యాన్ పేజెస్ ఎవరైతారో వాళ్ళని ట్రస్ట్ చేయండి. లేదు జెన్యూన్‌గా ఉండే కళ్యాణ్, తనూజ ఫ్యాన్ పేజెస్ ఎవరైతారో వాళ్ళని నమ్మండి. ఎందుకంటే మీరు అలా ఫ్యాన్ పేజెస్ ఇద్దరికీ కలిపి పెట్టుకోవద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. తనూజ గారికి లేదు, కళ్యాణ్‌కి లేదు, మనకు అస్సలకి అంతకన్నా లేదు. పెట్టుకోవచ్చు. బట్ ఆ పెట్టుకున్న ఫ్యాన్ పేజెస్‌ని ఎంతవరకు ట్రస్ట్ చేయాలి అనేది సో, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నాకు కొన్ని అర్థమయ్యాయనమాట. ఎందుకంటే చాలామంది నాకు స్క్రీన్‌షాట్లు పంపించారు. కళ్యాణ్, తనూజ ఫోటోస్ ఉండేవి. తనూజ గారు మీరింత ఇలాగ అనుకోలేదు, మీ ఫ్యాన్స్ ఇలా అనుకోలేదంటే మీ ఫ్యాన్స్ అంటున్నారు. అంటే వీళ్ళు ఫ్యాన్ కాదు. ఏదైతే కళ్యాణ్, తనూజ మ్యూచువల్ ఫ్యాన్ ఉందో అతను కూడా ఫ్యాన్ కాదు. మన ఫ్యాన్స్ అనొచ్చు లేదా మన వాళ్ళని అనొచ్చు. సో, మీ అంటున్నారంటే అంత లేదని అర్థమైంది అక్కడ నాకు. సో, నేను ఏదైతే మాట్లాడానో ఆ రోజు స్టేట్మెంట్ ఇప్పటికీ ఉందనుకుంటాను పోస్ట్‌లో. సో, మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్‌ని మిస్‌లీడ్ చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండని. ఇప్పుడు కూడా నేను అదే స్టేట్మెంట్ మీద స్టిక్ ఆన్ అయ్యుంటాను కూడా. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను. ఆ అమ్మాయిని మరి ఇది ఎవరు ఆడుతున్న గేమో మనకు తెలీదు కానీ స్టిల్ ఆ అమ్మాయిని బ్యాడ్ చేయాలని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అండ్ అదేంట్రా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముండదు. వాళ్ళిద్దరు మంచిగానే మాట్లాడుకుంటారు. నిన్న కూడా రీసెంట్‌గా కళ్యాణ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పారు. "అరే! మేము బానే ఉన్నాం. మీరు మంచిగున్నారురా" అని చెప్పి చెప్పారు. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా టార్గెట్ చేసేవాళ్ళున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు కానీ చాలా తప్పుగా ఉంటది. చాలా బాధగా ఉంటది. చాలా నీచంగా ఉంటది.
డెమోన్ ఫాదర్ చనిపోతే వాళ్ళ ఫాదర్ ఆఖరి రైట్స్‌కి కళ్యాణ్ గాని, వేరే కామనర్స్ ఎళ్ళలేదని చెప్పి, ఎందుకు ఎళ్ళలేదని క్వెషన్ చేసే వాళ్ళంత దుర్మార్గులు గూడా ఉన్నారిక్కడ. అంత దారుణంగా మాట్లాడే వాళ్ళు గూడా ఉన్నారు. సో, అది నేను చెప్తున్నా. ఆ స్థాయికెళ్ళిపోయి ఉన్నారు. అది ఎలా అడుగుతారు? ఎన్నెన్నో పనులుంటాయి. ఎన్నెన్నో సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎక్కడెక్కడో స్ట్రక్ అయ్యి ఉంటారు. లేతే వేరే వేరే పనుల్లో ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో, వెళ్ళనంత మాత్రాన ఆ బాండ్ లేనట్టేనా? వెళ్ళకపోయినంత మాత్రాన అది లేనట్టేనా? సో, తనూజ గారు వెళ్ళలేదు డెమోన్ వాళ్ళ ఫాదర్ ఆఖరి రైట్స్‌కి. మరి తనూజ గారికి, డెమోన్‌కి ఏం లేదా? వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ లేదా? ఎందుకు ఒకరి ఒకరి గురించి అలాంటి ఒక సిట్యుయేషన్‌ని తీసుకొచ్చి, దాన్ని గూడా వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలన్న ఏదైతే ఆ థాట్ ప్రాసెస్ ఉంటదో అది అది చాలా నీచంగా ఉంది. ఆ థాట్ ప్రాసెస్. అది ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారో నాకు తెలీదు గానీ, బట్ అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఎవ్వరికి ఉండకూడదని నేను కోరుకుంటా ఉంటా. అది. దాన్ని ఒక ఎమోషనల్‌గా తీసుకొని దాన్ని ఒక బ్లేమ్‌గా చూపిస్తూ, ఆ పర్సన్ మీద పర్టిక్యులర్‌గా హేట్రేట్ పెంచాలి. మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక మాట మళ్ళీ కళ్యాణ్‌ని మళ్ళీ పొగడాలి, మళ్ళీ లేపాలి. ఏదేదో ఆ లేపేది కూడా మళ్ళీ నెగెటివ్‌గానే లేపాలి. అవసరమా ఇదంతా? ఇదంతా అవసరమా అంట. అది. సో, నేనేం చెప్తున్నా అంటే జాగ్రత్త చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. సో, దయచేసి ఆ అమ్మాయిని ఇంక వదిలేసేయండి తనూజని. అయిపోయింది ఆ అమ్మాయి. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఆ అమ్మాయిని. ఇంక ఎంత చేస్తారు ఆ అమ్మాయిని మీరు నెగెటివ్? ఇంకేం చేయగలుగుతారు ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి ఎంత చెప్పినా గూడా మనం ఇంతేలాగా ఉంటే కష్టం. ఆలోచించుకోండి. ఇద్దరికి చెప్తున్నాను. అండ్ ఈ ప్రతిసారి తనుజ గారిని రెస్పాండ్ అవ్వమంటే కుదరదు. నేనెప్పుడు రెస్పాండ్ అవ్వమని అడగలేదు ఎప్పుడు గూడా. దెన్ తిరుమల విషయంలో ఏదైతే జరిగిందో అప్పుడు కూడా నేను తనుజ గారిని రెస్పాండ్ అవ్వమని కూడా అడగలేదు. రెస్పాండ్ అవ్వకపోవటమే మీరు చేసిన మంచి పని అని కూడా చెప్పాను. ఎందుకంటే అక్కడ ఆవిడ తప్పు లేదు. బట్ మొన్న ఎందుకు రెస్పాండ్ అవ్వమన్నానంటే మనీ విషయంలో నాకెందుకో అది తప్పు అనిపించింది. మీ ఫ్యాన్స్‌కి కొంచెం మీరు చెప్తే వాళ్ళు ఆగుతారు డబ్బులివ్వకుండా. వాళ్ళకు అని చెప్పి నేను ఒక్క మాట రెస్పాండ్ అవ్వమని చెప్పాను. అది కూడా మంచి విషయానికే రెస్పాండ్ అవ్వమని చెప్పాను తప్పితే, ఇలాంటి బొగడా థింగ్స్ అన్నిటికి నేను రెస్పాండ్ అవ్వమని ఎప్పుడూ చెప్పలేదు. ఎవరికీ కూడా చెప్పలేదు. అందుకని నేను కళ్యాణ్‌కి కూడా తమన్నా సింహాద్రి విషయంలో రెస్పాండ్ అవ్వవద్దు అవ్వమని కూడా చెప్పలేదు. అడగలేదు కూడా. ఎందుకంటే అవ్వాల్సిన నెసెసిటీ అక్కడ లేదు. ఓకేనా? సో, అది సంగతి. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. సో, దీంట్లో కూడా ఏమన్నా తప్పులు అనిపిస్తే మీకు మీ ఇష్టం. జై హింద్.